ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. హలో హలో, నేనయ్యా ఎమ్మెల్యేని. సార్, ఎమ్మెల్యే గారు. సార్, ఏంటయ్యా, ఏం జరిగింది? మ్యాటర్ ఏమైనా సీరియసా? అబ్బే లేదు సార్, చిన్న మ్యాటర్ సార్. మరెందుకు ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు? అబ్బే లేదు సార్, ఈ అబ్బాయి కాదు సార్. చేయి చేసుకున్నారా? అయ్యో, చిన్న గీత కూడా పడలేదు సార్. పంపించేయండి. ఇప్పుడే పంపించేస్తాను సార్. సార్ ఉంటాను సార్. సరే. ఏమయ్యా, ఎమ్మెల్యే నెంబర్ ఉందని ఫోన్ లైన్లో పెట్టి తీసుకొచ్చేస్తావా? ఏ ఎమ్మెల్యే నీకేనా, మాకు తెలీదా ఏంటి? నేను ఇక్కడ మాట్లాడుతుంటే మళ్ళీ కాల్ చేస్తున్నావు ఎవరికి? అదే ఎమ్మెల్యే గారికి. మాకు తెలీదా అని అరుస్తున్నావు కదా, మళ్ళీ ఓసారి మాట్లాడిద్దామని. వదిలేయండి. ఏమయ్యా సార్, అతను వదిలేవయ్యా. ఓకే సార్. తీసుకెళ్ళండి. బాబు గౌతమ్, నీకేం కాలేదుగా? ఏం కాదు, చిన్న దెబ్బ అంకుల్. ఏం లేదు అంకుల్. చూడు, నాకు ఎమ్మెల్యేనే కాదు, మంత్రులు కూడా తెలుసు. కానీ నేనెప్పుడూ వాళ్ళని అన్యాయానికి వాడుకోను. మీలాంటి వాళ్ళు అమాయకులని ఇలా తీసుకొచ్చినప్పుడు మాత్రమే వాడతాను. ఏంటి, వీడు అమాయకుడా? నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావా? సర్లే వెళ్ళు, ఏదో ఒక రోజు వీడి సంగతి నీకే తెలుసుదులే. అప్పుడు వీడు అమాయకుడు కాదు, పెద్ద దుర్మార్గుడని. వెళ్ళండి. మీ సర్టిఫికెట్ కూడా అవసరం లేదు. మావాడేంటో నాకు తెలుసు. ఓకే, పద బాబు. ఊరుకో తల్లి. ఆరాధ్య, ఊరుకో ఆరాధ్య, ఏడవకు. తాతయ్య వెళ్ళారు కదా, మీ డాడీని తీసుకుని వచ్చేస్తారు. అదిగోనమ్మా, మీ డాడీ వచ్చేసారు. ఏం కాలేదమ్మా. డాడీ, తలక కట్టేయండి డాడీ. ఎవరు కొట్టారు మిమ్మల్ని? పద, వాళ్ళని చిత కొట్టేస్తాను. వాళ్ళతో కూడా కుర్చీలు వేయిస్తాను. అబ్బే అవసరం లేదు తల్లి. మనోజ్ అంకుల్ వాళ్ళకి బుద్ధి చెప్పాడులే. అయినా వాళ్ళు మనోజ్ అంకుల్ మీదకి రాబోతుంటే సేవ్ చేయబోయి నాకొక చిన్న దెబ్బ తగిలింది అంతే. మీ నాన్నకి ఏమీ కాలేదమ్మా. ఏమైనా అయితే ఈ సుబ్బరాయుడున్నాడు కదా, మీ నాన్న మాకేమైనా పరాయి మనిషా? మా ఇంట్లో మనిషి కదా. చూడు బాబు, కాబోయే ఇంటల్లుని కాపాడారు. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. ప్రతి విషయంలో అడుగడుగునా మా కండగా ఉంటున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకు తెలియట్లేదు. అయ్యో అంకుల్, ఎందుకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? లేదయ్యా, ఆ రోజు నా బంగారు తల్లి కిడ్నాప్ అయినప్పుడు తనని కాపాడి తీసుకొచ్చి నా పరువు కాపాడావు. ఈరోజు నా అల్లుణ్ణి కాపాడావు.
మా ఇంటికి రక్షణ కవచంలా నిలబడ్డావయ్యా. చివరికి నా అంకుల్ వద్దు. జరిగినవి తలుచుకొని బాధపడకండి. జరగాల్సింది చూద్దాం అంకుల్. అదేనయ్యా నీ మంచి పొగిన్నా ఒప్పుకోవు. ఆరాధ్య, ఏడవద్దు ఆరాధ్య. డాడీ, ఇదిగో ఆంటీ పాపం కొత్త చీర చించి కట్టుకట్టేసింది. ఇప్పుడు నొప్పి కూడా ఏం లేదు, తగ్గిపోయింది ఆరాధ్య. కావాలంటే చూడు. ఇదిగో పెయిన్ కూడా పోయింది. బాగా తగ్గిందా బాబు? నొప్పిగా థ్యాంక్స్ ఆంటీ. చిన్న దెబ్బ అంకుల్. ఎందుకు ఆరాధ్య? నీ చీరను చింపి వెంటనే డాడీకి ఫస్ట్ ఎయిడ్ చేసి హెల్ప్ చేసావుగా. కట్టు కట్టినందుకు నువ్వు మీ ఆంటీకి థ్యాంక్స్ చెప్తే, ఆ గాయానికి కారణం నేనైనందుకు మీ నాన్నకి సారీ చెప్పాలమ్మా. ఐఎమ్ సారీ బ్రదర్, ఇదంతా నా వల్లే. నీ వల్ల ఎందుకు అవుతుంది బ్రదర్? ఏంటి మీరు? ఇదంతా ఆ యదవుల వల్లే జరిగింది. మీరు కాకపోతే నేనైనా అలానే రియాక్ట్ అయ్యేవాడిని. ఇట్స్ ఓకే, క్లియర్ అయిపోయింది కదా, కూల్. వెరీ గుడ్, వెరీ గుడ్. తనకి నువ్వంటే ప్రాణమయ్యా. అవునంకుల్. బ్రదర్, నాతో చిన్న కోరిక, అది తీరాలంటే మీరే హెల్ప్ చేయాలి. కోరికేంటి? నేను హెల్ప్ చేయడం ఏంటి? అర్థం కాలేదు. మిథునని ఎప్పుడు పెళ్లి కూతుర్ని చేస్తారు? ఎప్పుడేంటి? ఇవాళే కదా. కదా, ఆ పెళ్లి కూతుర్ని చేసే తంతు నేను దగ్గరుండి చూడాలి బ్రదర్. పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు చూడడం ఏంటి? ఇదేం కోరిక? దానికి నేనెలా హెల్ప్ చేస్తాను? ఇంపాసిబుల్ బ్రో. ఎందుకు ఇంపాసిబుల్ బ్రో? అది కాదు, ఆ తంతు మొత్తం ఆడవాళ్ళు చేస్తారు, అక్కడికి మగవాళ్ళు వెళ్ళరు, వెళ్ళినా రానివ్వరు. మనం వాళ్ళకి తెలియకుండా వెళ్దాం. తెలియకుండా ఎలా వెళ్తాం? అదెలా పాసిబుల్? మనసుంటే మార్గం ఉండదా చెప్పండి? కాస్త మనసు పెట్టి ఆలోచించు ప్లీజ్ బ్రో, ప్లీజ్. బ్రో సారీ, నా వల్ల కాదు, నన్ను వదిలేయండి. అదేంటి బ్రో, షాపింగ్ మాల్ దగ్గర నేను గొడవపడి నేను స్టేషన్కి వెళ్తుంటే నన్ను ఆపేసి నువ్వెళ్ళావు. అప్పుడు నేను నీ మాట విన్నాను కదా, ఇప్పుడు నువ్వు నా మాట వినాలి. బ్రో అది వేరు ఇది వేరు బ్రో, అర్థం చేసుకో. అవన్నీ నాకు తెలీదు. పెళ్లి కూతుర్ని చేసే దగ్గరికి నువ్వు నన్ను తీసుకువెళ్తున్నావు అంతే, కాదంటే నా మీద ఒట్టే. అయ్యో ఏంటి బ్రో నన్ను ఇలా ఇరికిస్తున్నావు? ఇందులో ఇరికించడం ఏముంది బ్రో, జస్ట్ ఫర్ ఫన్ అంతే కదా. ఇన్ని రోజులు టెన్షన్గా గడిచిపోయింది, కనీసం ఈ మూమెంట్స్ అన్నా కోరినట్టు గడపాలి కదా. ప్లీజ్ బ్రో, ప్లీజ్ బ్రో, ప్లీజ్ బ్రో, ప్లీజ్ బ్రో, పద బ్రో, పద బ్రో.